प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय अखिलांड कोटि ब्रह्मांड नायकाय सकल निष्कलंक स्वरूपाय सुरासुरार्चित निज पाद पद्मजुगलाय अखिल लोकोन्नत पवित्राय आर्तत्राण पराजनाय परमव्यूह विभवन्तर्यामि अर्चावतार स्वरूपिणे परे परब्रह्म शर्मणो नप्त्रे व्यूहे प्रद्युम्न शर्मणः पौत्राय विभवे वासुदेव शर्मणः पुत्राय अर्चावतारे साक्षात् स्वर्णगिरि श्री वेंकटेश्वर स्वामिने कल्यार्तिने वराजा वृणीत्मौ वृणीमहे अहोदास्यामीति प्रतिवचनो अहोदास्यामा ततः चतुस्सागर पर्यन्तौ गोब्राह्मणेभ्यः शुभं भवतु सौभाग्य विश्वम्भरत्रयार्षेय प्रवरान्वित सौभाग्यगोत्रोद्भव विश्वम्भर शर्मणो नप्त्रे रत्नाकर शर्मणः पौत्रे क्षीरार्णव शर्मणः पुत्रे साक्षात् लक्ष्मी स्वरूपिणी विमां कन्या वृणीत्मौ वृणीमहे अहोदास्यामेति प्रतिवचनो अहोदास्यामः चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु चतुर्वेदशाखाध्यायने सालामृतोपरणमृदाहरणत्रयारुषेय प्रवरान्वित सालामृतगोत्रोद्भव वेदात्म शर्मणो नप्त्रे गह्वर शर्मणः पौत्रे विष्णुचित्त शर्मणः पुत्रे साक्षात् भूदेवी नाम्नी विमां कन्या वृणीत्मौ वृणीमहे अहोदास्यामेति प्रतिवचनो अहोदास्यामः साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमेष्टको राज्यं महाराज्यमाधिपत्यमयो यदत्कारं बलवन्तं प्रभ आगताय वराजा స్వామి వారికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా స్వామి వారికి పాద ప్రక్షాళన జరుగుతుంది. అందరూ కూడా బ్రహ్మ కలిగిన పాదము అనేటటువంటి కీర్తన ద్వారా ఆ పాద ప్రక్షాళన జరుగుతుంది. ఇది ఎక్కడ పెట్టండి. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలక గగనము తన్నిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరి పొగాచిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరి పొగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము స్వామి వారికి కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము ప్రేమతో శ్రీ సతి పిసికిడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల
పరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆ యొక్క శ్రీనివాసుడికి ఉభయ నాంచారి అమ్మవారులైనటువంటి పద్మావతి గోదాదేవి ఇరువురి అమ్మవారుల్ని ఆ శ్రీనివాసుడికి దానం చేస్తున్నారు. దానినే మనము కన్యాదానము అని చెప్పుకుంటాము. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే జిగీషయ అని చెప్పారు. ఒక్కసారి కన్యాదానం చేస్తే అటు 10 తరాలు ఇటు 10 తరాలు మధ్యలో జరుగుతున్న మనతరము శాశ్వతంగా వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు పాదాల చెంత ఉంటుందని మనకు